హలో అండి అందరికీ మనందరికీ తెలుసు మన ఇండియన్ ఆర్మీ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే భారతదేశం మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరి స్థావరాలను పాకిస్తాన్ యొక్క ప్రధాన భూభాగంలోకి వెళ్ళి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ఎంత బలహీనంగా ఉందో ఈ సందర్భంగా మనకి తెలిసిందనమాట. ఎందుకంటే 23 నిమిషాలు 24 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ప్రధాన భూభాగంలో ఉన్నా కానీ మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని గుర్తించలేకపోయినాయి. వాళ్ళు అసలు రియాక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అయితే రగిలిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ సొంత దేశంలోకి వచ్చి వాళ్ళ స్థావరాల మీద దాదాపు 9 చోట్ల దాడి చేశారు కాబట్టి ఈ సందర్భంగా పాకిస్తాన్ రగిలిపోతుంది. వాళ్ళ యొక్క ప్రధానమంత్రి, వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్, వాళ్ళ దేశ ప్రజలు కూడా ఈ యొక్క దాడిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే మన ఇండియన్ ఆర్మీ చేసిన దాడికి వాళ్ళు కూడా బదిలిచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు అనమాట. అందులో భాగంగా వాళ్ళ త్రివిధ దళాలు అలాగే వాళ్ళ యొక్క క్యాబినెట్ వీళ్ళందరూ కూడా భారతదేశం మీద ఏదో ఒక రకంగా దాడి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం మీద దృష్టి పెట్టారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళ ఆర్మీకి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళ ప్రధానమంత్రి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ కూడా మన దేశం మీద సంథింగ్ యుద్ధమో లేకపోతే ఏదో ఒక పెద్ద స్ట్రైక్ చేసేందుకైతే సిద్ధమవుతుందన్నమాట. ఏదేమైనా కానీ ఏదైతే ఇంతటితో ఆపితే మాత్రం యుద్ధం అనేది ముందుకెళ్ళదు. కానీ పాకిస్తాన్ మరి కావాలని గెలుక్కుంటే మాత్రం మన యొక్క ఇండియా ఖచ్చితంగా పీఓకిని ఆక్రమించుకోవాలని చెప్పేసి చాలామంది అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది భారతదేశం చేసిన ఈ స్ట్రైక్స్ అనేవి సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలి, అంతకు మించి అని కాకపోతే ఇప్పటికే చాలా ఎక్కువ చేసింది. కాకపోతే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద సంథింగ్ ఏదో ఒక దాడి మిసైల్ ప్రయోగించడమో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళ దేశంలో డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఈ ఒత్తిడిని తట్టుకోలేక మన మీద ఏదో ఒక దాడి చేయడానికైతే పాకిస్తాన్ అయితే సిద్ధమవుతుంది. మన ఇండియా ముందుగానే చెప్పింది, మీరు దాడి చేస్తే మేము ఇంకా తిప్పి దాడి చేస్తాం, పీఓకని కూడా ఆక్రమించుకుంటామని చెప్పేసి ఇప్పటికీ కూడా మన ఇండియా నుంచి తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ మరి ఏ నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. కొంతసేపట్లో వాళ్ళ దేశ ప్రధానమంత్రి వాళ్ళ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. మరి ఈ సందర్భంగా ఏదైతే యుద్ధాన్ని ప్రకటిస్తారో భారతదేశం మీద ఈ యొక్క ఘటనల మీద ఏం మాట్లాడతారు అనేది చాలా ఆసక్తిగా ఉంది. ఏదేమైనా కానీ భారతదేశం మీద కూడా పాకిస్తాన్ మరి కొన్ని గంటల్లో దాడి చేస్తుంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీన్ని భారతదేశ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎలా తిప్పికొడుతుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.